దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము, దేవునిలో జీవిస్తున్నాము, దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. చూడండి, బిడ్డలు కొన్ని సమయాల్లో తల్లిదండ్రుల దగ్గర నటన చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. అలాగే భార్య భర్త దగ్గర నటిస్తుంది, భర్త భార్య దగ్గర నటిస్తూ ఉంటారు. లేకపోతే బిడ్డల దగ్గర తల్లిదండ్రులు కూడా నటిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఎప్పుడు కూడా నటించేవారుగా మనం ఉండకూడదంట. ఎందుకంటే నటనకి మనం భారీ మూల్యం చెల్లించక తప్పదు. నటించేవారికంట వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నటనకి మూల్యం నరకం అంట. కనుక మనం ఎప్పుడు కూడా వేషధారుల వలె కాకుండా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా యథార్థముగా జీవించేవారుగా మనం జీవించాలి. కానీ ఎందుకంటే దేవుడు మన హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి వాడు. కానీ ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది దేవుని సన్నిధిలోకి వస్తారు, వాక్యాన్ని వింటారు, వెళ్ళిపోతారు, పాప జీవితంలో జీవిస్తూ ఉంటారు. అయ్యో, నన్ను ఎవరు చూడలేదు కదా అని చాలా మంచివారిగా, గొప్పవారిగా, భక్తి కలిగినటువంటి వారిగా వారు నటిస్తూ ఉంటారు. దేవుని ఎదుట మనం నటించలేమండి. మనుషుల ఎదుట కొంతకాలం నటిస్తామేమో, తర్వాత దొరికిపోతాం. దేవుని ఎదుట ఒక క్షణము కూడా మనము నటించలేము. ఒకవేళ నువ్వు నటించేటువంటి విశ్వాసురాలుగా నువ్వు ఉన్నావేమో, ఆ నటన దేవునికి ఇష్టముండదు. ఆ నటన ఇదిగో నరకానికి తీసుకెళ్ళిపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడంట. చూడండి, యథార్థంగా కనుక మనం జీవించినట్లయితే ధనవంతుడు అవసరం లేదు, బలం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. దేవుడు అన్ని ఇచ్చేస్తాడండి. ఇదిగో యథార్థంగా కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. చూసారా, పెంట కుప్పల్లో నుంచి దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు నిజంగానే చూడండి, ఒక పుష్పం కానీ ఒక మొక్క కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? పెంట వేసినట్లయితే ఎంత బలంగా పెరుగుతుంది చూడండి. పెంట కుప్పల మించి దీనులను లేవనెత్తువాడు ఆయనే. ఇదిగో యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంటున్నాడు ఆయన. దేవునికి కావాల్సింది శ్రేష్టమైనటువంటి వారే కావాలి, దీనులే కావాలి, దరిద్రులే కావాలి. ఎందుకు? యథార్థంగా ప్రవర్తించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తే, ఎందుకంటే 3వ అధ్యాయం 11, 12 చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవ్వడును లేడు. అంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి అబ్రాహాము గారు నీతిమంతుడు కదా, అబ్రాహాము నీతిని బట్టే కదా. అబ్రాహాము దేవుని నమ్మును గనుక అతను నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అయితే ఇదిగో ఈ దినాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవ్వడునూ లేడంట. గ్రహించేవారు లేరండి. బహు తక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని విని అందులో ఉన్నటువంటి ఆ సారాన్ని గ్రహించేవారు ఎవరు ఉండలేదు. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, గ్రహింపు లేదు. ఇదిగో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. మేలు చేసేవారిగా ఉండాలి. మనం ఎడతెగక నువ్వు మేలు చేసినట్లయితే నీకు ఎవడు విరోధి ఉంటాడో, నీకు ఎవడు హాని చేస్తాడో? ఎవడు చేయడు కదా. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందరూ త్రోవ తప్పి. ఎందుకు? యథార్థత లేదు. ఎవరిలో కూడా యథార్థత లేదండి, ఐక్యత లేదండి, విశ్వాసము లేదండి, నమ్మకము లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే నాకు శ్రేష్ఠుడు. అందుకే అందరూ త్రోవ తప్పిపోచున్నారు, మేలు చేయవాడు ఒకడును లేడు. ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని బిడ్డలము,
నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే, యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలంటే దేవుని యొక్క మాటలను మనం గ్రహించాలి. గ్రహించి ఆ సారాన్ని గనక మనం తీసుకుని జీవించినట్లయితే మన జీవితాలకి ఎంతో ఉపయోగకరం. ఇదిగో ఆ పరలోక భాగ్యానికి, ఆ పరలోకానికి మార్గాల్ని సరళం చేస్తాయి. దేవుని యొక్క వాక్యం చూస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రికలో 10:2 చూస్తే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని. ఇశ్రాయేలు ప్రజలంటండి దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారంట. మనము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటాము. చూడండి ఇక్కడ, ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి యొక్క ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదని అంటున్నాడు దేవుడు? వారు ఎలాగున్నారంట? వారి యొక్క సొంత, చూడండి, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారి యొక్క నీతిని, దేవుని యొక్క నీతిని నెరుగకంట వారు స్వనీతిని స్థాపిస్తూ దేవుని నీతికి లోబడకుండా ఉన్నారంట. వారిలో ఆసక్తి ఉంది, అయినా సరే వారు స్వనీతిని మాత్రమే అనుసరించి దేవుని యొక్క నీతికి వారు లోబట్టలేదు. ఎంత ఆసక్తి ఉంటే నీలో ఉపయోగం ఏముంది? ప్రతి దినము నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆసక్తి ఉంది, ఆశ ఉంది, కానీ నీలో యథార్థత లేదు, నీలో మంచితనం లేదు, మేలు చేయటం లేదు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించట్లేదు అంటున్నాడు ఆయన. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. నేను వాక్యాన్ని లేకపోతే బైబిల్ గ్రంథాన్ని 10 సార్లు చదివేశాను, 20 సార్లు చదివేశాను అని చెప్పుకుంటాం కాదు కదా. మంచిది, చదవాలి, కానీ దీనిలో ఉన్నటువంటి సారాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, దీన్ని గ్రహించినట్లయితే గనక, మనము పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం అనుసరించి నడుచుకున్నట్లయితే, ఇదిగో యథార్థంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నటువంటి దరిద్రుడే నాకు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నువ్వే విధంగా ఉంటున్నావు? నటించేవారుగా ఉంటున్నావా? వేషధారు వలె ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా నువ్వు ఉండినట్లయితే, పైకి మాత్రం భక్తి పరురాలువు, పైకి మాత్రం నువ్వు భక్తిపరుడు, కానీ దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఉపయోగం ఏముంది? ఆ గారిడి సీమోను కూడా పైకి భక్తి పరులాగానే ఉన్నాడు, ఆ శక్తిని పొందుకోవట్లేదు. కనుక దానాన్ని ఇచ్చి ఆ శక్తిని నేను కూడా పొందుకోవాలంటే అది నాకు ఇవ్వండి అని అంటున్నాడు. పరిశుద్ధాత్మను కొనుక్కోగలమా మనము? నెవర్. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:27 చూస్తే, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలింపువాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టడానికి ఆ మనసు కలిగి ఉండాలి. అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. మన హృదయం కనుక నువ్వు శుభ్రం చేసుకుని శుద్ధీకరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసారంగా ఆ సారాన్ని నీ హృదయంలో వెదజల్లుకున్నట్లయితే మొలుస్తుంది. శుద్ధీకరించుకుని నువ్వు అలాగే ఖాళీగా ఉంచుకున్నావు అనుకో, ఒక దురాత్మ వెళ్ళి మళ్ళీ 7 దురాత్మలు తీసుకొచ్చి మొదటి స్థితి కంటే కడమటి స్థితి మరీ ఘోరంగా ఉన్నదంట. అట్లాగైపోతుంది మన గృహము, మన ఆలయము, మన హృదయం అనే ఆలయాన్ని నువ్వు శుద్ధీకరించుకుంటే, నువ్వు యథార్థంగా ప్రవర్తించి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే అపవాదికి మనం చోటు ఇవ్వమప్పుడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1 తిమోతి 2:10 చూస్తే, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా నువ్వు దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలాగా నువ్వు ఉండినట్లయితే ఎలాగ ఉండాలట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు చేసి, మంచి పనులు చేసి, నీతి క్రియలు చేసి నువ్వు వాటిని నువ్వు అలంకరించుకోవాలి. అది అలంకరణ. అంతేగాని ఈ లోకానుసరి అలంకరణ నువ్వు ఎంత పెట్టుకున్నా సరే అది ఉపయోగం ఉండదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యథార్థ ప్రవర్తన కలిగి, కీర్తనల గ్రంథంలో 15:2 చూస్తే, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆయన యొక్క గుడారములో అతిథిగా నివసింపగలడు.
ఎవరో లేకపోతే యథార్థంగా ప్రవర్తించేవాడే నీ గుడారంలో ఎవడు నివసింపదగినటువంటి వాడంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆయన యొక్క గుడారములో అతిథిగా నివసింపదగినటువంటి వారు. మనం జీవించగలుగుతున్నాం ఆ విధంగానే? మనలో యథార్థత ఉన్నదా, లేకపోతే నటించేవారుగా ఉన్నామా? అననీయ సపీరలో కూడా ఇదిగో దేవునికి కానుకిచ్చినట్టుగా ఇచ్చారు. ఇంతకే అమ్మారా అని అన్నప్పుడు పేతురు గారు ఇంతకే అమ్మాము అని ఏం నటించారండి? నటనా జీవితం మనకు పనిచేయదు. దేవుని ముందు, దేవుని యొక్క సేవకుల ముందు, దేవుని యొక్క బిడ్డల ముందు మనం నటించలేమండి. నటన నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నటనకి మూల్యము నరకమే అంటున్నాడు దేవుడు. ఇదిగో గెహజీ కూడా ఆ యొక్క నయమాను కుష్టిపోయింది. ఎలీషాకి ప్రవక్తకి ఆయన తీసుకొచ్చినటువంటి వస్తువులను ఇస్తుంటే నాకు వద్దు అన్నాడు ప్రవక్త. అవి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఆయనకు కావాల్సినటువంటి వెండి బంగారంలో వస్త్రములు తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఎలీషా గారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళావు నాయన, ఎక్కడికి వెళ్ళావు నా దాసుడు గెహజీ అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళాను నా యొక్క ఏలినవాడా అంటున్నాడు గెహజీ. ఇదిగో నీవు వెళ్తున్నప్పుడు, నీవు యొక్క రథములు వెనక నువ్వు పరిగెడుతున్నప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? ప్రియ సోదరుడా, ఏమి నటించాడో చూశారు. అయ్యో నేను వెళ్ళాను, నన్ను క్షమించు అని అన్నట్లయితే నిజంగా దైవ సేవకుడైనటువంటి ఎలీషా గారు క్షమించునేమో, కానీ నటించాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అని నటించాడు. నేను ఇక్కడే ఉన్నానన్నాడు. నటనకి మూల్యము ఇదిగో నయమానుకు కలిగినటువంటి కుష్టిని తన తరతరముల వరకు కూడా సంపాదించుకున్నాడు. నువ్వేమి సంపాదించుకుంటున్నావు? ఇదిగో ఆ కాను కూడా శపింపబడినటువంటి దాంట్లో దేన్ని కూడా నువ్వు ముట్టుకోకూడదు అన్నప్పుడు సీనాయి వస్త్రముని, ఆ బంగారాన్ని, వెండిని ఆ గుడారం కింద తీసుకుని దాచుకున్నాడు. దాచిపెట్టుకుని మరి వారు ఓడిపోయిన తర్వాత దేవుడితోటి మరి గోజాడుతున్నప్పుడు యెహోషువ ఇదిగో నాకు అన్యాయంగా విరోధంగా మీరు పనిచేశారు కాబట్టి మీరు ఓడిపోయారు అన్నప్పుడు ఆ గోత్రంలో అందరినీ కూడా మరి రమ్మన్నప్పుడు యోధా గోత్రంలో పట్టుబడినటువంటి ఆ కాను పట్టుబడ్డాడు. నటించాడు, తెలియదులే అనుకున్నాడు. నటనకి మూల్యము చెల్లించాడు. సంపూర్ణ కుటుంబంతో ఆ కాను లోయలో రాళ్ళతో కొట్టబడి కాల్చబడ్డారు. మరి సోదరుడా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నటించేవారుగా కాకుండా యథార్థంగా ప్రవర్తించేవారుగా, దేవుని సన్నిధిలో సత్యమైనటువంటి వారుగా జీవించేవారుగా మనం జీవిద్దాం. ఇంకా అనేక మంది ఉన్నారు. ఆ విధంగా కాకుండా యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే నాకు శ్రేష్ఠుడని దేవునికి వాక్యించాల్సింది. ఆ విధంగా మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో మేమందరం కూడా యథార్థంగా ప్రవర్తించి నటనకు మేము దూరంగా ఉండి వేషధారుల వల్లే కాకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.